హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. నేను ఈరోజు మీ అందరికీ ఒక యూస్ఫుల్ టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అదే నేను 6 నెలల్లో గవర్నమెంట్ జాబ్ ఎలా తెచ్చుకున్నాను అనే దాని గురించి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ప్రీవియస్ వ్లాగ్లో ఒకసారి కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాను అని చెప్పాను. అయితే ఆ వీడియో కింద చాలామంది ఎలా తెచ్చుకున్నారు ఏంటి అని కామెంట్స్ పెట్టారు. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళకి కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. లెట్స్ గో టు ద వీడియో. అయితే నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న దానికంటే ముందు అసలు నేను ఏం చదివాను ఏంటి అనే విషయాలు తెలియాలి కదా. ఏం చదివాను అని తెలిస్తేనే కదా అసలు ఏం రాశాను, ఎలా వచ్చింది జాబ్ అనేది తెలుస్తుంది. అయితే ఫస్ట్ నేను ఏం చదివాను, నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్కడ చదివాను ఏంటి అనేది తెలుసుకుందాము. అయితే నేను ఎంఎస్సి చేశానండి. ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఇన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ వచ్చి సిఆర్రెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఏలూరులో చదివాను. తర్వాత ఎంఎస్సి చేశాను. మధ్యలో చాలా చేశాను. అవన్నీ ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను మీ అందరికీ. అయితే ఫస్ట్ నుంచి నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా డాక్టర్ అవ్వాలని అనుకునేదాన్ని. ఎవరు అడిగినా సరే నేను డాక్టర్ అవుతాను అని చెప్పేదాన్ని. అయితే నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత నాకు కొంచెం ఓసిడి ఉందన్నమాట. అయితే దానివల్ల నేను బైపీసీ అయితే మొత్తం అన్నీ స్నేక్స్, అలా అన్ని జంతువుల్ని, ఇలా బల్లుల్ని, ఇలాంటి వాటిని అన్నీ కట్ చేయాలి అని చెప్పి నేను బైపీసీ తీసుకోకుండా ఎంపీసీ తీసుకున్నాను. అది నాది ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు నా లైఫ్కి. అలా చేంజ్ అయిపోయింది అనమాట. ఇంటర్ చదివాను, ఇంటర్ ఎంపీసీ చేశాను, ఇంగ్లీష్ మీడియము. అయితే ఆ తర్వాత నేను బీటెక్ వెళ్దామని అనుకున్నా ఇంటర్ చదువుతున్నప్పుడు. అప్పటికి మా అన్నయ్య బీటెక్ చదువుతున్నాడు, సెకండ్ ఇయర్. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అప్పుడు, మా అన్నయ్య బీటెక్ సెకండ్ ఇయర్ అనమాట. ఇద్దరికి 2 years గ్యాప్ ఉంది ఎడ్యుకేషన్ అండ్ ఏజ్లో కూడా. అయితే మా అన్నయ్య ఏం చేశాడు, బీటెక్ వద్దు, మా డాడీకి బీటెక్ చదివించొద్దు, అసలు అమ్మాయిలు ఎలా ఉంటారు బీటెక్లో, అది ఇది అని చెప్పి అసలు బీటెక్ అప్లికేషన్ కూడా పెట్టించలేదు ఎంసెట్కి. అయితే నాకు మాకేంటంటే ఉమెన్స్ కాలేజ్లో పేరెంట్సే రావాలి, అప్లికేషన్ పెట్టాలన్నా బయటకు వెళ్ళాలన్నా దేనికైనా పేరెంట్స్ వస్తేనే, అస్సలు బయటకు అలౌ చేయరనమాట. ఎవరైనా రెడ్డి ఉమెన్స్లో చదివిన వాళ్ళు ఉంటే చాలామందికి తెలుసు, స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ అనేవి. హాస్టల్లోనే ఉన్నాను 5 years. ఏదో ఫారం కొడిలా బ్రతికాను అనమాట దానిలోని. అయితే ఇంకా ఎంసెట్ అప్లికేషన్ అయితే పెట్టించలేదు. ఇంకా ఏం చేస్తాం, ఎంసెట్ అప్లికేషనే పెట్టినప్పుడు ఇంకా బీటెక్కి వెళ్ళలేం కదా. మా డాడీ ఇంటర్మీడియట్ జాయిన్ చేసే రోజే చెప్పారనమాట, 5 years వరకు నువ్వు ఇక్కడే ఇంకా అని చెప్పి. నాకేంటంటే అప్పట్లో నన్ను చదివిస్తే చాలు, నాకు 10th అయిన తర్వాత ఇంకా చదివించను, మాన్పించేసి ఒక 2 years అలా ఉంచి పెళ్లి చేసేస్తానని అన్నారు. మాది బాగా విలేజ్ అనమాట. పల్లెటూరులో ఆడపిల్లలకి పెళ్లి చేసేయాలి, చదువు ఎందుకు, ఇలా ఆలోచిస్తూ ఉంటారు కదా. అయితే నాకు చదువుకోవడం చాలా ఇష్టం. నేను 10th క్లాస్లో మా స్కూల్లో 3rd వచ్చాను అనమాట. మా హస్బెండ్ ఏమో స్కూల్ ఫస్ట్ వచ్చారు. అప్పుడు 535 marks అనమాట. అయితే ఇంకా నాకు చదువుకోవడం బాగా ఇష్టము. సరే నేను చాలా బ్రతిమలాడేదాన్ని మా డాడీని, చదువుకుంటాను నేను మానేను అని చెప్తే, ఇంకా మా ఫ్రెండ్ నాతో పాటు చదివింది 10th క్లాసు, తను కూడా రెడ్డి ఉమెన్స్లో జాయిన్ అవుతుంది. వాళ్ళ డాడీ వచ్చి మాట్లాడారనమాట, నేను కూడా జాయిన్ చేస్తున్నాను, మీరు కూడా జాయిన్ చేయండి అని అంటే, అప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు తోడుగా కాబట్టి నన్ను ఇంటర్మీడియట్లో అయితే జాయిన్ చేశారు. ఇంటర్ జాయిన్ చేసినప్పుడే అనేసారనమాట, డిగ్రీ కూడా ఇక్కడే చదివిస్తాను అని చెప్పి. నాకేంటి, సరే చదివిస్తే చాలే, ఏదో ఒకటి ఇంటి దగ్గర నుంచి పెళ్లి చేసేయకుండా నన్ను చదివిస్తానంటున్నారు కదా, చదువుకోవచ్చు అని అనుకునేదాన్ని. ఇంకా అందుకని చెప్పి సరే అని ఓకే అని చెప్పాను. ఇంకా ఎంసెట్ అప్లికేషన్ కూడా పెట్టలేదు కదా, ఇంకా డిగ్రీ కూడా అక్కడే చదవాల్సి వచ్చింది. అయితే నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే భయం అనమాట. మార్క్స్ అయితే వచ్చేవి, కానీ నేను డిగ్రీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ లేని సబ్జెక్ట్ ఏమైనా ఉందేమో అది తీసుకోవాలి అని అనుకున్నా. నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం, బాగా చేసేదాన్ని అనమాట, చదివేదాన్ని. మ్యాథమెటిక్స్ కూడా ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారు పెన్తో, నేనైతే చదువుతూ ఉండేదాన్ని. నాకు అలానే గుర్తుండేవి, నాకు ఇంకా చిన్నప్పటి నుంచి అలానే అలవాటు అయిందనమాట. అయితే ఇంకా మ్యాథమెటిక్స్ ఉండాలి, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండకూడదు, అలాంటి సబ్జెక్ట్ అయితే స్టాటిస్టిక్స్ ఉంది. ఎంఎస్ కంప్యూటర్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్ డిగ్రీలో అది ఉంది మా కాలేజ్లో. అయితే ఇంకా అది తీసుకొని డిగ్రీ కూడా అక్కడే జాయిన్ అయిపోయాను. ఎంఎస్సి కూడా అక్కడే ఉండుంటే మా డాడీ అదే కాలేజ్లో జాయిన్ చేసేవాళ్ళు, కానీ ఎంఎస్సి అయితే అక్కడ లేదు. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది కానీ స్టాటిస్టిక్స్ లేదు. నేను కెమిస్ట్రీ కాదు కాబట్టి నేను అలా బ్రతికిపోయాను అనమాట.
అయితే నేను కాలేజ్లో కూడా ఎప్పుడు క్లాస్ ఫస్టే వచ్చేదాన్ని. చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్లో నేను ముందే ఉండేదాన్ని. కాలేజెస్లో అన్నిటిలో ఫస్ట్ క్లాసే వచ్చేది కాబట్టి నన్ను ఇంకా అలానే చదివించారనమాట మానిపించకుండా. ఇక ఇంటర్మీడియట్ తర్వాత ఎప్పుడు మానిపిస్తాను పెళ్లి చేస్తాను అని అయితే అనలేదు మా డాడీ ఇంట్లో. అంతకు ముందే అన్నారు కానీ ఇంకా తర్వాత అంతా మార్క్స్ బాగానే వస్తున్నాయి. నాకు సినిమా హీరో మురళీమోహన్ కూడా వచ్చి ఇంటర్మీడియట్లో నాకు బాగా మార్క్స్ వచ్చాయని అమౌంట్ ఇచ్చారు. నేను 3-4 సబ్జెక్టుల్లో ఫస్ట్ వచ్చాను. కాలేజ్ ఎగ్జామ్స్లో అమౌంట్ ఇచ్చారు, అలానే సర్టిఫికేట్స్ ఇచ్చారు. అప్పుడు పేరెంట్స్ని పిలిచి వాళ్ళ దగ్గరే ఇచ్చారనమాట. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పేరెంట్స్. మా మమ్మీ డాడీ ఇద్దరు వచ్చారనమాట. అందుకని ఎడ్యుకేషన్లో ముందే ఉన్నాను కాబట్టి ఎప్పుడు కూడా ఇంకా మానిపించేస్తాను అనే థాట్ అయితే రాలేదు వాళ్ళకి. ఇంకా అట్లా డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ చేస్తున్నప్పుడే ఏమనుకున్నానంటే నేను ఎంఎస్సి చెయ్యాలి స్టాటిస్టిక్స్లో. స్టాటిస్టిక్స్ సైడే నా కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి. స్టాటిస్టిక్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఎంఎస్సి చేస్తే ఇంకా అట్లాగా నేను వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ ప్రైవేట్గా కానీ స్టాటిస్టిక్స్ సైడే వెళ్దాము ఆ బేస్ మీదే అన్నట్టుగానే ఉన్నాను. అయితే ఏమైందంటే ఆసెట్ రాయాలి కదా ఎంఎస్సి ఎంట్రన్స్. అయితే ఎంఎస్సి ఆసెట్కి అప్లై చేశాను. అప్పుడు నాకు నాగార్జున యూనివర్సిటీ ఇంకా ఎస్వియు ఇవన్నీ ఉంటాయని కూడా తెలియదు అనమాట. డిగ్రీలో మాకు ఎవరు చెప్పేవాళ్ళు కాదు. మేము హాస్టల్లోనే ఉండేవాళ్ళం. లెక్చరర్స్ కూడా అంతగా ఏం చెప్పేవాళ్ళు కాదనమాట. అయితే నేను ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీనే ఉందనుకొని ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీకి అప్లై చేశాను. కానీ ఏం జరిగిందంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ చదవాలన్నా సరే మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాయాలన్నమాట. మ్యాథమెటికల్ సైన్సెస్లోకే వస్తుంది స్టాటిస్టిక్స్ కూడా అని నాకు అప్పుడు తెలియదు. నేనేం చేశాను, స్టాటే ప్రిపేర్ అయ్యాను. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మొత్తం మ్యాథమెటిక్స్ ఇచ్చాడు. ఆ తర్వాత తెలిసిందనమాట ఇట్లా ప్రిపేర్ అవ్వాలి, స్టాట్ కాదు మ్యాథ్స్ రాయాలి అని చెప్పి. మ్యాథ్స్ అప్పటి వరకు ఉన్నా సరే ఇంకా డిగ్రీలో మొత్తం ఇంకా స్టాట్ మీదే ఎక్కువ ఫోకస్ చేశాను కాబట్టి నేను ఆ హాలిడేస్లో కూడా ఆసెట్కి కూడా మొత్తం అవే బుక్స్ తీసుకొని స్టాటిస్టిక్సే ప్రిపేర్ అయ్యాను. అప్పుడు నాకు 1600 అలా ర్యాంక్ వచ్చిందనమాట. 1600 వస్తే ఏయూలో సీట్ రాదు కదా, 50 లోపు ఉండాలి. నాకు ఇంకా 100స్లో వచ్చింది. ఇంకా ఆ ఇయర్ అయితే అలా వేస్ట్ అవుతుంది అని చెప్పి బ్యాంక్ కోచింగ్కి జాయిన్ అవుదాం అని అనుకున్నాను. ఇంకా బ్యాంక్ ఎగ్జామ్స్ రాద్దాము, ఆ ఇయర్ వేస్ట్ అవ్వకుండా మళ్ళీ ఎంఎస్సి ఎంట్రన్స్ నెక్స్ట్ ఇయర్ రాయొచ్చు అని అనుకున్నాను. సరే అని చెప్పి ఇంకా రాజమండ్రి వెళ్ళి బ్యాంక్ కోచింగ్ అయితే జాయిన్ అయ్యాను. 2014లో డిగ్రీ కంప్లీట్ అయింది. ఆ ఇయర్లో ఇంకా సెట్ అవ్వలేదు కాబట్టి రాజమండ్రి బ్యాంక్ కోచింగ్ ఆర్కే స్టడీ సర్కిల్లో జాయిన్ అయ్యాను. చాలా బాగా చెప్పేవాళ్ళు అనమాట. అయితే ఇంకా అక్కడ 4 months కోర్స్ తీసుకున్నా. అయితే 6 months ఉండాలి. ఫస్ట్ 3 months అన్నారు, తర్వాత ఎక్స్టెండ్ అయింది. అయితే నేను 4 months ఉన్నాను. ఆ మధ్యలోనే ఒక 3-4 ఎగ్జామ్స్ రాశాను. బ్యాంక్ కోచింగ్ ఎలా ఉండేది అంటే మనకి ఇండివిజువల్ కట్ ఆఫ్ ఉంటుంది, అలానే ఓవరాల్ కట్ ఆఫ్ కూడా ఉంటుందన్నమాట. నాకైతే ఎప్పుడు నేను ఓవరాల్ కట్ ఆఫ్ క్వాలిఫై అయ్యేదాన్ని. అర్థమెటిక్, ఇంగ్లీషు ఏదో ఒకటి ఇండివిజువల్ కట్ ఆఫ్లో పోయేది. అలా 3-4 ఎగ్జామ్స్ రాశాను. అవి అలానే జరిగినాయి అనమాట. అయితే అక్కడే ఉంటే ఇంకా ప్రిపేర్ అయితే బ్యాంక్ జాబ్ వచ్చుండేదేమో. అయితే అది నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఫన్నీ ఇన్సిడెంట్. అక్కడ ఇంక కొంచెం భయంతో నేను ఇంటికి వచ్చేసాను. మా మమ్మీ ఫోన్ చేస్తే భయంగా ఉందని చెప్తే ఇంటికి రా అని చెప్పింది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ నేను వెళ్ళలేదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంఎస్సి ఎంట్రన్స్కి ఆసెట్ నోటిఫికేషన్ పడింది అనమాట. అప్పుడు నేను తెలుసుకున్నాను నాగార్జున యూనివర్సిటీ అలానే ఆంధ్ర యూనివర్సిటీ 2 పెట్టాను. ఎస్వియు అంటే తిరుపతి మాకు ఇంకా చాలా దూరం అయిపోతుంది. మాది ఏలూరు డిస్ట్రిక్ట్. ఏలూరుకి మాకు 25 kilometers అనమాట. ఇంకా అదైతే లేదు. ఈసారి బాగా స్టాటిస్టిక్సే ప్రిపేర్ అయ్యాను. అయితే నాగార్జున యూనివర్సిటీ వచ్చి 50 ర్యాంక్ వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీ వచ్చి 150 సంథింగ్ అలా ర్యాంక్ వచ్చింది అనమాట. అయితే ఇంకా మా డాడీ అన్నారు, మాకు వైజాగ్కి దూరం ఇంకా ఎక్కువ దూరం గుంటూరు కంటే. ఇక్కడ నుంచి మాకు 7 hours అలా పడుతుంది వైజాగ్ అయితే. అదే గుంటూరు అయితే 3-4 hours ఇట్లా పడుతుంది అనమాట. నువ్వు గుంటూరుకే వెళ్ళు కానీ అక్కడ కౌన్సిలింగ్కే వెళ్ళు, గుంటూరులో జాయిన్ అవుదు కానీ అని అన్నారు. అందుకని ఇంకా నేను ఆంధ్ర యూనివర్సిటీ కోచింగ్కి వెళ్ళకుండా గుంటూరు కోచింగ్కి కౌన్సిలింగ్కి వెళ్ళాను. ఇంకా అక్కడ గుంటూరు కౌన్సిలింగ్కి వెళ్తే నాకైతే సీట్ వచ్చింది. ఎంఎస్సి స్టాటిస్టిక్స్లో సీట్ వచ్చిందనమాట. ఇంకా వెళ్ళాము, యూనివర్సిటీ అంతా చూసుకున్నాము. చాలా బాగుంది. 300 acres ఉంటుంది మొత్తం. అన్నీ ఉన్నాయి బ్రాంచెస్. బాగుంటుంది. హాస్టల్ కూడా ఉంది. హాస్టల్లో ఫుడ్ ఇంకా గవర్నమెంట్ అంటే అంత బాగుండదు. అయినా సరే ఇంక అడ్జస్ట్ అవ్వాలి. అది రోడ్డు మీద ఉంటుంది, తెలిసే ఉంటుంది చాలామందికి. అక్కడ దగ్గరలో హాస్టల్స్ ఏమి ఉండవు. అది గుంటూరులో జాయిన్ అవ్వాలి. ఎందుకు కాలేజ్ హాస్టల్లోనే జాయిన్ అవుదామని చెప్పి అక్కడే జాయిన్ అయిపోయినప్పటికైతే అక్కడ ఎవ్వరు తెలియదు, నాకు ఒక్కరు కూడా తెలియదు అనమాట.
ఇంకా ఇద్దరు మా మమ్మీ డాడీ ఇద్దరు వచ్చారు, వెళ్ళాము, చూసుకున్నాము, కౌన్సిలింగ్ వెంటనే జాయిన్ అయిపోయాము. ఇంకా మా రిలేటివ్స్ ఒక అమ్మాయి తను ఫిజిక్స్ వచ్చిందనమాట. తనకి రిలేటివ్స్ అవుతారు తెలియదు, కానీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మా వదిన వాళ్ళ సిస్టర్ అనమాట. ఇద్దరం ఒకే రూమ్ తీసుకున్నాము, తను ఫిజిక్స్ నేను స్టాట్. ఇంకా అట్లా మా ఫ్రెండ్ ఇంకో పద్దు అని చెప్పి తను బోటనీ మా రూమ్మేట్. ఇంకా మేమందరం ఒకే క్యాస్ట్ అనమాట అనుకోకుండా. అయితే ఇంకా బాగా కలిసి ఉండేవాళ్ళము. ఇంకా అలాగా ఎంఎస్సీ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఎంఎస్సీలో మాకు ప్లేస్మెంట్స్ ఏం రాలేదన్నమాట. మా సీనియర్స్కి వచ్చాయి, రామోజీ ఫిలిం సిటీలో అట్లా కొంతమంది జాయిన్ అయ్యారు, అప్పుడు ప్లేస్ అయ్యారు. కానీ మా దగ్గరకు వచ్చేసరికి మాకు అసలు ఏమీ రాలేదు. 2014లో డిగ్రీ అయింది, మధ్యలో 1 ఇయర్ ఖాళీగా ఉన్నాను కదా. 15లో జాయిన్ అయ్యాను. 15 to 17 2 ఇయర్స్ ఎంఎస్సీ అనమాట. 2019లో జాబ్ వచ్చింది. అయితే ఇంకా అక్కడ ప్లేస్మెంట్స్ ఏమీ రాలేదు. నేనేమనుకున్నానంటే నేను సాఫ్ట్వేర్కి వెళ్ళాలి. నాకు ఫస్ట్ నుంచి ఇంకా డాక్టర్ ఇంజనీర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా సాఫ్ట్వేర్కి వెళ్ళాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి. ఇంకా బాగా కలలు కనేదాన్ని అనమాట. సాఫ్ట్వేర్ జాబ్ అలా ఉంటుంది, సిటీలో ఉండాలి, హైదరాబాద్లో బెంగళూరులో ఇలా ఉండాలి అని చాలామంది కలలు కంటూ ఉంటాం కదా మనం చదువుకునేటప్పుడు. నేను అక్కడ జాబ్ చేయాలి, ఇక్కడ జాబ్ చేయాలి, అలా ఉండాలి, ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి అని చెప్పి నేను కూడా అలానే అనుకునేదాన్ని. ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని అయితే చాలా ఉండేదన్నమాట. అయితే నేను అనుకున్నాను, అప్పుడు మాకు స్టాటిస్టిక్స్లో మా ప్రొఫెసర్స్ ఏం చెప్పారు అంటే శాస్ కోచింగ్ ఉంటుంది, లేదంటే ఆర్ లాంగ్వేజ్ ఉంటుంది, దానికి బాగుంది ఇప్పుడు, మీరు దానిలో ఏదైనా నేర్చుకొని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పారనమాట. ఇంకా స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళకి అటు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి, లేదు అంటే పిహెచ్డి ఎంఫిల్ అలా చేసుకొని ఇటు ప్రొఫెసర్స్గా స్కాలర్స్గా రీసెర్చ్ స్కాలర్స్గా అట్లా ఉండాలన్నమాట. నాకు ఇంకా చదవాలని అయితే అస్సలు లేదు, ఇంకా పిహెచ్డి వరకు చేయాలి. నాకు ప్రొఫెసర్ కాదు, టీచింగ్ ఫీల్డ్ అసలు ఇంట్రెస్ట్ లేదు స్టార్టింగ్ నుంచి కూడా. అందుకని నేనైతే సాఫ్ట్వేర్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఇంకా మా డాడీని ఒప్పించి హైదరాబాద్ కోచింగ్కి వెళ్ళాలి, అక్కడ ఇన్స్టిట్యూట్ చూసుకున్నాను, ఇంకా వెళ్తానని చెప్పాను. అప్పటికి మా అన్నయ్య హైదరాబాద్లో ఆర్సీ రెడ్డిలో గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటున్నాడు బీటెక్ అయిన తర్వాత. అయితే ఇంకా మా పెద్దన్న వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, మా కజిన్ బ్రదర్, తను జాబ్ చేస్తున్నాడు మానపురంలో, అక్కడ అన్నయ్య ఉన్నాడు అనమాట. సరే నేను వెళ్తాను, అన్నయ్య వాళ్ళ హాస్టల్ చూస్తారు అని చెప్పి నేనైతే బయలుదేరాను, వెళ్ళాను. నాకు హైదరాబాద్ అంటే చాలా భయం ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. హైదరాబాద్ అంటే రేప్ కేసులు ఎక్కువ జరుగుతాయి, కిడ్నాపులు జరుగుతాయి, అమ్మాయిలవి, హ్యూమన్ ట్రాఫికింగ్ అని ఇలాంటివి ఎక్కువగా అక్కడే వింటూ ఉంటాం కదా. ఇంకా యాక్సిడెంట్లు, ఆ జర్నీ మూవీ చూసిన తర్వాత ఆ యాక్సిడెంట్ ఒకటి, ఇంకా అలాంటివన్నీ నాకు చాలా భయం అనమాట. అప్పటి వరకు ఉమెన్స్ కాలేజ్లో చదివెళ్ళాను కదా, నాకు బయట ప్రపంచం గురించి తెలీదు. రాజమండ్రి బ్యాంక్ కోచింగ్ ఉన్నప్పుడు ఆ 3-4 నెలలు కొంచెం బయట తిరిగాను. అప్పుడు ఎక్కువగా చదువు మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడడం అలాంటిది ఏం లేదు. మళ్ళీ ఎంఎస్సీలో కూడా మా క్లాస్లో బాయ్స్ ఇద్దరే, ఇంకా అబ్బాయిలతో అంత టచ్ లేదనమాట. ఇద్దరితో కూడా ఎప్పుడన్నా మాట్లాడితే మాట్లాడేదాన్ని, లేదంటే లేదు. ఒకేసారి హైదరాబాద్ అనేసరికి నాకు కొంచెం భయం వేసింది. అక్కడ హాస్టల్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఇటువైపు స్టెప్స్ ఉన్నాయి, ఇటు సైడ్ గర్ల్స్ది అయితే ఇటు సైడ్ బాయ్స్ ఉందన్నమాట. ఇద్దరు ఒకే స్టెప్స్ నుంచి దిగాలి. నేను చూసేసరికి చాలా వరకు హాస్టల్స్ అలానే ఉన్నాయి. ఎస్ఆర్ నగర్లో నా ఇన్స్టిట్యూట్, అక్కడ చుట్టుపక్కల హాస్టల్స్ అన్నీ అలానే ఉన్నాయి. నాకైతే చాలా భయం వేసింది అనమాట. సరే అని చెప్పి ఒక హాస్టల్లో జాయిన్ అయ్యాను, లగేజ్ అంతా పెట్టుకున్నాను. అయితే ఒక రోజు కూడా హాస్టల్లో ఉండలేదు. నా కజిన్ బ్రదర్ ఉన్నాడని చెప్పాను కదా, మా వదిన అప్పుడు ఇంటికి వెళ్ళిందనమాట, అన్నయ్య ఒక్కడే ఉన్నాడు. అయితే నేను మా ఓన్ బ్రదర్ కూడా ఇద్దరం వెళ్ళి నైట్ అక్కడే పడుకునేవాళ్ళం. ఇంకా వాళ్ళిద్దరితోనే ఉండేదాన్ని. నాకు బాగా భయంగా ఉండేదన్నమాట. మళ్ళీ ఏమైందంటే, నాకు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, కానీ క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు. జాయిన్ అయ్యాను, ఇంకా ఫీజు ఏం కట్టలేదు, క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు కట్టాలి. అయితే 15 days టైం పడుతుంది అని 3 days తర్వాత తెలిసిందనమాట. వాళ్ళు ముందేం చెప్పలేదన్నమాట. అయితే 3-4 days అలవాటు అవుతుందని చెప్పి హాస్టల్లో ఉన్నాను. ఫుడ్ అస్సలు నచ్చలేదు. నేను యూనివర్సిటీలో తినదే దారుణం అంటే, ఇక్కడ ఇంకా అస్సలు బాగాలేదన్నమాట. ఫుడ్ కూడా అక్కడ తినేదాన్ని కాదు, టిఫిన్ ఒకటే తిని ఇంకా మా అన్నయ్య దగ్గరే లంచ్ డిన్నర్ అంతా అక్కడే తిని అక్కడే పడుకోవడం, అన్నయ్యలతోనే ఉండేదాన్ని. ఇంకా నాకు చాలా బెంగగా అనిపించింది. ఏంటంటే ఎంఎస్సీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2-3 months ఇంటి దగ్గర ఉండిపోయాను హాలిడేస్లో. ఇంకా బాగా అలవాటు అయిపోయింది అనమాట ఇల్లు. మనం హాలిడేస్ అయ్యి కాలేజ్కి వెళ్తే ఎలా ఉంటుంది, అలా ఉంది నా పరిస్థితి కూడా. అయితే ఏమైంది, నాతో పాటు మా ఫ్రెండ్ కూడా కోచింగ్కి వస్తానని చెప్పింది. అయితే తనకు కుదరలేదు, నేను ఇప్పుడే రావట్లేదు అందనమాట. ఇంకా తోడు కూడా ఎవరు లేరు నాకు. అయితే మా అన్నయ్య, మా ఓన్ బ్రదర్ ఉండేది
ఆర్టీసీ క్రాస్ రోడ్స్. నేను ఉండేది ఎస్ఆర్ నగర్, చాలా దూరం అనమాట. మా కజిన్ బ్రదర్ ఉండేది మల్కాజ్గిరి, అది కూడా దూరమే. ఆ అన్నయ్య చేసే బ్రాంచ్ ఎస్ఆర్ నగర్లో ఉండేది అప్పుడు కొన్ని రోజుల వరకు. ఆ అన్నయ్య అక్కడికి వచ్చినప్పుడు నేను వెళ్ళి వాళ్ళ బ్రాంచ్లోనే కూర్చునేదాన్ని. తర్వాత అన్నయ్యతో పాటు ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట. ఇంకా అక్కడే ఉండేదాన్ని. క్లాసులు స్టార్ట్ అవ్వకపోవడం వల్ల నాకు ఇంకా బెంగ పెరిగిపోయి ఇంటికి వెళ్ళిపోవాలనే పిచ్చి పెట్టేసింది అనమాట. ఇంకా అది ఇంకో టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు నాకు. అయితే ఏమైంది, సరే 15 days పడుతుంది క్లాసెస్ స్టార్ట్ అవ్వడానికి అని అన్నారు కదా అని చెప్పి నేను ఇంటికి వచ్చేసాను. మా అన్నయ్య బస్సు ఎక్కిచ్చాడు, ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఒక 10 days ఉన్నాను. తర్వాత ఎలా అయినా సరే వెళ్ళాలి, ఈలోపు మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారేమో కూడా ఇంకా కనుక్కున్నాను, కానీ ఎవరో ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. సరే వెళ్తాను, ఎలా అయినా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి. ఇంకా అప్పుడు ఇంటి దగ్గర పెళ్లి సంబంధాలు చూడడం ఇలాంటివి స్టార్ట్ చేశారు. ఎంఎస్సీ అయిపోయిందా, ఇంకా అప్పటికే అన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, ఇంకెక్కడ ఆగుతారు, అలా స్టార్ట్ చేశారు. సరే అని చెప్పి నేను వెళ్తాను అన్న. అప్పటికి మా డాడీ ఇంకా వద్దు, సాఫ్ట్వేర్ జాబ్ వద్దు, ఏమొద్దు, ఇక పెళ్లి చేసేస్తాను, ఇంట్లోనే ఉండు, లేదంటే గవర్నమెంట్ జాబ్ అయితే చేపిస్తాను అని అన్నారనమాట. ఇంకా నాకు షాక్ అయిపోయాను. గవర్నమెంట్ జాబ్ అంటే ఎక్కడొస్తుంది? అప్పటికే బ్యాంక్ కోచింగ్ తీసుకున్నాను, అది రాలేదు. కాకపోతే ఎక్కువ ట్రయల్స్ ఏం వేయలేదులేండి. బ్యాంక్ జాబ్ రావాలంటే 3-4 months అస్సలు రాదు, అంత తక్కువ టైంలో. మా కజిన్ బ్రదర్ అన్నాను కదా, 7 years ప్రిపేర్ అయ్యాడు బ్యాంక్ కోచింగ్లోనే ఉండి, కానీ అన్నయ్యకి బ్యాంక్ జాబ్ రాకపోవడం వల్ల మనపురంలో చేశాడనమాట, చేస్తున్నాడు ఇప్పటికీ. నాకు బ్యాంక్ జాబ్ అంటే రాదు, ఇంకా గవర్నమెంట్ జాబ్ అంటే ఏమొస్తుంది, ఏదైనా కోచింగ్ ఉండాల్సిందే అని చెప్పి ఆలోచించుకుంటూ ఇంకా రాదులే, ఇంకా నేను ఏం జాబ్ చేయలేను అని చెప్పి ఇంటి దగ్గరే ఉండిపోయా. అయితే నాకు 2019 February ఏఎస్ఓ పడిందనమాట నోటిఫికేషన్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్. నేను ఎంఎస్సీలో ఉన్నప్పుడు కూడా అనుకునేదాన్ని ఏఎస్ఓ రాయాలి, ఏఎస్ఓ కొట్టాలి, స్టాటిస్టిక్స్ సైడ్ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలి అంటే కనుక, లేదంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అని తెలుసు, అప్పుడు చెప్పారు యూనివర్సిటీలో. సరే ఏఎస్ఓ నోటిఫికేషన్ పడింది, సరే కోచింగ్కి వెళ్తాను, ఒక్కసారికి రాస్తాను, వస్తే వచ్చింది, లేదంటే లేదు, తర్వాత పెళ్లి చేసేద్దరు కానీ అని చెప్పాను. సరే అని చెప్పి మా డాడీ ఒప్పుకున్నారు, ఎలాగలా ఒప్పించుకున్నాను. అయితే కోచింగ్ ఎక్కడా లేదు స్టాటిస్టిక్స్కి. జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్ అంతా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇది ఉంటుంది, సెకండ్ పేపర్ అంతా స్టాటిస్టిక్స్ అనమాట 300 marksకి. అయితే హైదరాబాద్లో సరే స్టాటిస్టిక్స్ అంటే మనం చదువుకున్నదే కదా, అది ఓన్గా బుక్స్ తీసుకొని చదువుకుందాము, పేపర్ 1కి మాత్రం కోచింగ్ తీసుకుందాము, అవైనా కోచింగ్ తీసుకొని మంచిగా మార్క్స్ వస్తే ఇయర్ క్వాలిఫై అయినట్టే కదా అని చెప్పి హైదరాబాద్ వెళ్దాము మళ్ళీ అని టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నా. హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్ కూడా చూసుకున్నాను, సరే వెళ్దాము అనుకున్నా. అప్పటికి మా అన్నయ్య కూడా అక్కడ లేడు, మా అన్నయ్య కూడా ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయాడు అనమాట. గ్రూప్స్ రాశాడు, రాలేదు, ఇంకా వెళ్ళిపోయాడు, ఎవరు లేరు అక్కడ. సరే అని చెప్పి వెళ్దామని టికెట్స్ బుక్ చేసుకున్నాక 2 daysలో హైదరాబాద్ వెళ్ళాలి అనగా నాకు మా ఎంఎస్సీ క్లాస్మేట్స్ ఇక్కడ చెప్పారు, విజయవాడలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఏఎస్ఓకి సంబంధించి కోచింగ్ ఇస్తున్నారు అని చెప్పారు. మీరు ఎవరైనా స్టాటిస్టిక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో, మీకు ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ కావాలంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఒక్క చోటే ఉందండి మనకి స్టాటిస్టిక్స్. అది ఆ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఎంఎస్సీ ఎంట్రన్స్కి కూడా కోచింగ్ ఇస్తారు, అలాగే ఏఎస్ఓకి, ఏడీకి అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్ ఒక పోస్ట్ ఉంటుంది. ఏపీపీఎస్సీలో నోటిఫికేషన్ పడుతూనే ఉంటుంది, చదువుకునే వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే తెలుసు. దానికి సిఎస్ఐఆర్ వాటికి రాయడానికి కోచింగ్ ఇస్తారనమాట, బాగా చెప్తారు చక్రవర్తి సార్ అని చెప్పి. అయితే నేను అక్కడ చెప్పారు, మా ఫ్రెండ్ చెప్పారనమాట ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉంది అని చెప్పి. ఇంకా వెంటనే నేనైతే హైదరాబాద్ టికెట్స్ క్యాన్సిల్ చేసేసుకున్నా, ఎందుకంటే హైదరాబాద్ అంటే నాకు ఇష్టం లేదు, అంతకుముందు ఆల్రెడీ వెళ్ళాను వచ్చేసాను కదా, కొంచెం భయం కూడా ఉంది హైదరాబాద్ అంటే అని. ఇంకా విజయవాడ కోచింగ్ ఉంది అని తెలియగానే ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా వెంటనే మా డాడీని తీసుకొని విజయవాడ ఇన్స్టిట్యూట్కి అయితే చూడడానికి వెళ్ళిపోయాము. ఆ రోజు చూసాము, దగ్గరలోనే హాస్టల్ కూడా ఉందన్నమాట, హాస్టల్ కూడా చూసేసుకున్నాను. ఇంకా 2 daysలోనే కోర్సు స్టార్ట్ అయిపోతుంది, అప్పటికే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వెంటనే స్టార్ట్ అవుతుంది అని అన్నారు. ఇంకా వెంటనే వెళ్ళిపోయి జాయిన్ అయిపోయాను హాస్టల్లో. అయితే అప్పటికి కరెక్ట్గా 6 months, August 1st ఎగ్జామ్ జరిగింది, ఫిబ్రవరిలో జాయిన్ అనమాట, 6 months టైం ఉంది.
అయితే ఇంకా నేను బాగా ప్రిపేర్ అయ్యాను. అక్కడ ఏంటంటే స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, అకౌంట్స్ చెప్తారు. పేపర్ 2కి సంబంధించి మొత్తం చెప్తారు. పేపర్ 1 మాత్రం మనమే ఓన్గా ప్రిపేర్ అవ్వాలి. ఎకనామిక్స్ కూడా బీకామ్ వాళ్ళకి లెక్చరర్స్ ఉంటారు కదా కాలేజెస్లో, వాళ్ళని తీసుకొచ్చి చెప్పేవాళ్ళు. కానీ అంత డెప్త్గా ఏం చెప్పేవాళ్ళు కాదు. నాన్ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాది, ఎకనామిక్స్ అంతగా ఏం అర్థమయ్యేది కాదనమాట. అకౌంట్స్ కొంచెం స్టాటిస్టిక్స్ లానే ఉంటుంది, మ్యాథ్స్ లాగా ఉంటుంది, క్యాలిక్యులేషన్సే కాబట్టి బాగానే అర్థమయ్యేది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. అకౌంట్స్ సార్ కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు, సుభాకర్ సార్ అని చెప్పి సిద్ధార్థ కాలేజ్లో చేస్తారనమాట. అయితే ఇంకా బాగా చెప్పేవాళ్ళు. ఇంకా ఇన్స్టిట్యూట్లో ఫ్రెండ్స్ కూడా అయ్యారు, బాగానే ఉండేవాళ్ళము. అంతా హాస్టల్ కూడా ఫ్రెండ్స్ అయ్యారు. కొంచెం కొంచెం ఒక 1 మంత్ అయిన తర్వాత అంతా అలవాటు అయ్యారనమాట. బాగా ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని. ఇంకా డైలీ కరెంట్ అఫైర్స్, పేపర్ 1 మొత్తము హాస్టల్లో ప్రిపేర్ అయ్యేదాన్ని. పేపర్ 2 ఎలాగో ఇన్స్టిట్యూట్లో ఉండేది కాబట్టి వీకెండ్స్ కూడా మాకు సండే కూడా ఇన్స్టిట్యూట్ ఉండేది, హాఫ్ డే. వీకెండ్స్ అంతా టెస్టులు పెట్టేవారు అనమాట. వీక్ డేస్ మొత్తం క్లాస్ చెప్పేవాళ్ళు, అది కూడా ఈవినింగే. డే అంతా సార్ వాళ్ళు కాలేజెస్లో చెప్పేవాళ్ళు. వాళ్ళంతా మాకు ఈవినింగ్ 3 నుంచి 4 నుంచి అలా ఉండేవి క్లాసెస్. ఇంకా మార్నింగ్ అంతా ఖాళీ అనమాట. మార్నింగ్ అంతా మనము పేపర్ 1కి ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా అట్లా కోచింగ్ తీసుకున్నాక ఆగస్ట్ 1 ఎగ్జామ్. ఆగస్ట్ 1 ఎగ్జామ్ అయితే అసలు ఎగ్జామ్ చూస్తే పేపరు మతిపోయింది. ఎలా ఉందంటే పేపర్ 1 మొత్తం ఎకనామిక్స్ ఇచ్చేసాడు, పేపర్ 2 అంతా స్టాటిస్టిక్స్ ఇచ్చేసాడు. 150 అకౌంట్స్ మధ్యలో దీనిలో కొంచెం ఒక 20 క్వశ్చన్స్ ఏమో వచ్చాయి అంతే. అసలు ఎలా ఇచ్చాడంటే బీకామ్ వాళ్ళు కూడా ఏఎస్ఓకి ఎలిజిబులే, స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళకు కూడా. బీకామ్ వాళ్ళు రాసేలాగా పేపర్ 1, ఓన్లీ స్టాటిస్టిక్స్ వాళ్ళు రాసేలాగా పేపర్ 2 ఇలా ఇచ్చాడనమాట. అసలు మైండ్ పోయింది అందరికీ ఆ పేపర్ చూస్తే. ఎందుకంటే మాకు ఎకనామిక్స్ అంత డెప్త్ రాదు. స్టాటిస్టిక్స్ ప్రిపేర్ అయినా కాంపిటేటివ్లో మనకు వచ్చినవి ఉండాలి కదా, అందులో రావు కదా. అది కూడా లెంతీ క్వశ్చన్స్ అనమాట. అసలు చదవడానికే టైం పడుతుంది, ఒక్కొక్క దానికి 5 minutes చదవడానికే పోతుంది. ఇంకా దాన్ని అర్థం చేసుకొని దానికి ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి అనేది ఆలోచించుకోవడానికి మినిమం 20 minutes పడుతుంది ఒక్కొక్క క్వశ్చన్. అయితే చాలా లెంతీగా ఇచ్చాడు, చాలా టఫ్గా ఇచ్చాడు పేపరు. అది కూడా ఏమైంది, మార్నింగ్ జరగవలసిన ఎగ్జాము అసలు ఎప్పుడు జరుగుండదేమో ఏపీఎస్సీలో. ఏంటో సిస్టమ్స్ అన్నీ మరి క్రాష్ అయ్యాయి ఏంటో తెలీదు, ఎగ్జామ్ ఆగిపోయింది స్టేట్ మొత్తం. అయితే రాసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఆఫ్టర్నూన్ జరిగిందనమాట. మార్నింగ్ అవ్వాల్సింది ఆగస్ట్ 1 నా బర్త్డే. ఆ రోజంతా అక్కడే గడిచింది. ఆఫ్టర్నూన్ అయ్యి ఈవినింగ్ 6కి ఎగ్జామ్ అయితే ఫుల్ వర్షం, విజయవాడలో ఆటోలు మునిగిపోయేంత వర్షం వచ్చింది. ఆ వర్షంలో హాస్టల్కి వెళ్ళేసరికి 8:30 అయింది మాకు. అలా రాశానమాట ఆ ఎగ్జాము. కానీ చాలా టఫ్గా ఇచ్చాడు కదా, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అయితే నాకు 300కి 1 or 2 మార్క్స్ వచ్చాయి. ఇంకా 120 ఉందన్నమాట కట్ ఆఫ్ జనరల్కి. అయితే నాకేమో 1 or 2 మార్క్స్ వచ్చింది, నాకు జాబ్ రాలేదు. కానీ మా ఇన్స్టిట్యూట్ అమ్మాయికి 86 వచ్చాయి, దానికి రిజర్వేషన్ ఉంది, తనకి జాబ్ వచ్చింది. ఇంటర్వ్యూ అంటే ఏం కాదు, సర్టిఫికేట్ వెరిఫికేషనే ఉంటుంది. ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ ఏం లేదు, ఒక్కటే ఎగ్జామ్ అనమాట, అయిపోయేది. అయితే ఇంకా జనరల్ కేటగిరీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, వీళ్ళకైతే 130 వచ్చిన వాళ్ళకి కూడా రాలేదు. ఇంకా మెరిట్ తీసుకున్నారనమాట. ఆ అమ్మాయికి అయితే వచ్చిందని నేను చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు రాలేదు, నాకు తనకంటే ఇంకా 20 మార్క్స్ ఎక్కువే వచ్చాయి కదా అని చెప్పి ఇంకా అప్పుడే ఫిక్స్ అయ్యాను. అసలు నేను ఏం గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయకూడదు, ఇలా రిజర్వేషన్ వల్లే పోతుంది. వాళ్ళకి అంత తక్కువ వచ్చిన 1 మార్క్ కూడా కౌంటే కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. వాళ్ళకి అంత తక్కువ వచ్చిన జాబ్ వచ్చింది, నేను ఎంత కష్టపడి అన్ని మార్క్స్ తెచ్చుకున్నాను, నాకు జాబ్ రాలేదని చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అంత కోచింగ్ తీసుకొని అంతలా ప్రిపేర్ అయ్యి నిద్రలు లేకుండా నైట్ టైము అంతా చదువుకొని లాస్ట్కి పేపర్ ఏమో అంత టఫ్గా వచ్చింది, లాస్ట్ కట్ ఆఫ్ ఏమో అంత పెట్టాడు, వాళ్ళకేమో అంత తగ్గించాడు అని చెప్పి నేను ఫీల్ అయ్యాను. ఎవరైనా రిజర్వేషన్ ఉండేవాళ్ళు ఫీల్ అవుతారేమో చూస్తే, అయితే అవ్వండి. నాలాగా చాలామందికి అయితే ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నష్టమే జరుగుతుందండి. ఎందుకంటే ఇట్లా రిజర్వేషన్ వల్ల తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వచ్చేస్తుంది, ఎక్కువ మార్క్స్ వచ్చినా మాకు రావట్లేదు. అదే బాధ, చదివినా రాలేదని చెప్పి. ఇంకా అప్పుడు ఏం జరిగింది, ఇక ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత సచివాలయం నోటిఫికేషన్ పడింది, ఏపీ సచివాలయం నోటిఫికేషన్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కొత్తలో. అయితే అప్పుడు ఇచ్చారు, కానీ నోటిఫికేషన్ చాలామంది సీరియస్గా తీసుకోలేదు. ఈ పోస్టులన్నీ ఇస్తారా, అసలు నోటిఫికేషన్ అసలు జాబ్స్ ఇస్తారా లేదా, చాలా డౌట్స్ ఉండేవి.
అయితే నేను కూడా అప్లై చేశాను. మా అన్నయ్యకి చేశాను, నాకు చేశాను. మా అన్నయ్యకి ఇంట్రెస్ట్ లేదు, సాఫ్ట్వేరే వెళ్ళి ప్రిపేర్ అవుతున్నాడు. అయినా సరే నాతో పాటు తనకు కూడా అప్లై చేశాను అనమాట, ఊరికే సరదాగా రాస్తాడని. అయితే నేను ఇంటికి వచ్చేసిన తర్వాత మా డాడీకి బాగాలేదు, హార్ట్ అటాక్ వచ్చిందనమాట. అప్పటికి అంతకుముందు కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పారు నేను కోచింగ్లో ఉన్నప్పుడు. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి ఇలా ఆయాసం వస్తుంది అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తే హార్ట్ అటాక్ అని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేయాలి, అడ్మిట్ చేసేయమన్నారు. ఇంకా మేము ఇంటికి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యాము. అయిన తర్వాత 4 days ఉన్న తర్వాత వాళ్ళు మొత్తం టెస్ట్లని తెలిసి వాళ్ళకి అప్పటి వరకు ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై అవ్వలేదు. అప్పుడు ఎకో 2D ఎకో అన్నీ చేశాక అప్పుడు ఏమన్నారంటే ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది 60% ఉంటేనే మేము ఆపరేషన్ చేయగలుగుతాము, లేదంటే మేము చేయలేము, ఈయనకి 40 ఉంది, మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పి నైట్ 9:30 ఆ టైంకి చెప్పారు. ఇంకా మాకు కాళ్ళు చేతులు ఆడలేదు. మా అన్నయ్య కూడా లేడు, మా మమ్మీ, నేను, మా పిన్ని, ఇంకా లేడీసే ఉన్నామన్నమాట. ఆ టైంలో అసలు ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఆయన చూస్తే హార్ట్ అటాక్ వచ్చింది, ఆయనకు చెప్తే ఇంకా ఆలోచిస్తారు, లోపలంతా టెన్షన్ పెరిగిపోద్ది, ఏమవుతుందో అని చెప్పి చాలా భయం వేసింది. అయితే నా ఫ్రెండ్ మ్యారేజ్ అయింది, నేను ఎంఎస్సిలో నాకు రూమ్మేట్ అని చెప్పాను కదా పద్దు, వాళ్ళు తాడేపల్లిలో ఉంటారనమాట. అప్పుడు తనకి ఫోన్ చేసి వాళ్ళ హస్బెండ్ని పంపించమంటే పంపించింది. ఆ అన్నయ్య నైట్ టైమే వచ్చారు, ఆ టైంలో కూడా నా కోసం. అప్పుడు నేను డాక్టర్ తీసుకెళ్ళిపోమంటే ఆయన అడిగాను, అంటే అన్నారు గుంటూరు జీజీహెచ్కి తీసుకెళ్ళిపోండి అని అన్నారు. గుంటూరు జీజీహెచ్ అంటే ఇంకా హోప్ లేదని అర్థం, ఇంకా వదిలేసుకోండి అని. నాకైతే అసలు అక్కడికి తీసుకువెళ్తే ఇంకా చనిపోవడమే కానీ ఎవరు ఉండరు అని చెప్పి చాలా గట్టి నమ్మకం. చాలా కేసెస్ అలా చూశాను మా రిలేటివ్స్లోనే, తెలిసిన వాళ్ళలోనే. అందుకని నేను సెకండ్ ఒపీనియన్ ఎవరి దగ్గర తీసుకోవచ్చా, ఎవరైనా ఇక్కడ మంచి హాస్పిటల్స్ ఉంటే చెప్పండి అని చెప్పి ఆ డాక్టర్ని సజెషన్ అడిగాను. అయితే ఆయన మణిపాల్లో ఒక డాక్టర్ ఉన్నారు, హార్ట్కి స్పెషలిస్టు, అలాగే ఆయుష్లో కూడా ఉన్నారు, ఈ రెండిట్లో ఎక్కడో చోటకి తీసుకువెళ్ళండి అని అన్నారు. అయితే ఇంకా నేను మణిపాల్కి వెళ్దామని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి పేషెంట్ని డిశ్చార్జ్ చేయకుండా ఓన్లీ ఫైల్ మాత్రం ఇవ్వండి, అక్కడికి వెళ్ళి అడుగుతామని చెప్పి అప్పుడు ఆ అన్నయ్యని ఫైల్ తీసుకొని నైట్ 11 o'clockకి నేను మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్ని కలిసి జాయిన్ చేసుకుంటారా లేదా అని అడిగితే చేసుకుంటామని చెప్పారు. ఇంకప్పుడు మా డాడీకి ఏమో ఏం చెప్పకుండా వేరే టెస్టులు చేయాలంట, అవి ఇక్కడ లేవంట, మణిపాల్లో చేయించమన్నారు. ఇంకా వెళ్ళిపోదాము అని చెప్పి బయలుదేరి అక్కడ తెల్లారు ఆ నైటే డిశ్చార్జ్ చేసేసరి వెళ్ళిపోయాము. వెళ్ళి అక్కడ మణిపాల్లో జాయిన్ అయ్యాము. అదంతా వేరే స్టోరీలండి. అయితే మా డాడీ ఆపరేషన్ September 4th, నాకు సచివాలయం ఎగ్జాము September 2nd, 2019లో. అయితే అప్లై చేశాను కదా, అప్పటి వరకు ఏఎస్ఓకి ప్రిపేర్ అయి ఉన్నాను. మధ్యలో 1 month గ్యాప్ ఉంది. ఎలాగో ఏఎస్ఓ రాదని తెలిసిపోయింది. అప్పటికి రిజల్ట్ ఏం రాలేదు. ఏఎస్ఓ రిజల్ట్ 1 yearకి వచ్చింది. కాకపోతే మనకి మార్క్స్ తెలుస్తాయి కదా, ముందు రెస్పాన్స్ షీట్స్ అవన్నీ వస్తాయి కదా, ఇంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని అన్నారు. ఇంకా రాదని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకేం చేస్తాం, పెళ్లి చేసేసుకోవడమే అని అనుకున్నాను. ఇంకైతే సచివాలయం నోటిఫికేషన్ అప్లై చేసావు కదా, వెళ్ళి రాసేసి రండి. మా అన్నయ్యకి నాకు కూడా ఒకే ఊర్లో వచ్చిందనమాట సెంటర్. సరే అన్నయ్య తీసుకెళ్తాడు, ఇద్దరు వెళ్ళి రాసి రండి అని మా డాడీ మమ్మల్ని పంపించారు. September 2nd వచ్చి ఎగ్జామ్ రాసాము. నాకు ఎగ్జామ్ టైంలో కళ్ళకు కూడా వచ్చింది. అసలు ఎగ్జామ్ ఏం రాస్తున్నానో కూడా తెలియదు. పేపర్ అయితే తడిచిపోతుంది, కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. ఓ పక్క మా డాడీ టెన్షను. మా డాడీకి ఆపరేషన్ కూడా 50-50 ఛాన్సెసే చెప్పారు. అప్పటికి ఇక్కడ అంత సీరియస్ అయితే తీసుకువెళ్ళిపోమన్నారు కదా, అక్కడ కూడా మేము 100% హోప్ ఇవ్వమని చెప్పారు. అప్పటి వరకు మాతోనే ఉన్నారు కదా, ఏమవుతుంది ఏంటి అని చెప్పి చాలా బాధపడ్డాము. అయినా సరే ఎగ్జామ్ రాయాలి అని చెప్పి రాశారు. అయితే నాకు 67 మార్క్స్ వచ్చాయి అన్నమాట. మా అన్నయ్యకి అయితే 40 వచ్చాయి. ఇంకా మా రిలేటివ్స్లో చాలామంది రాశారు, వాళ్ళందరికీ తక్కువే వచ్చాయి. అప్పుడు చాలామంది అన్నారు కట్ ఆఫ్ తక్కువే ఉంటుంది, 65 అంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది చెల్లికి అని మా అన్నయ్య వీళ్ళందరూ కూడా చెప్పారనమాట మా డాడీకి ఆపరేషన్కి వెళ్ళే ముందే. ఇంకా మేము ఆ రోజు వచ్చాము. ఎగ్జామ్ రాశాక September 3rd మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయాము. September 4th ఎగ్జామ్ ఆపరేషన్. ఇంకా మా డాడీకి ఏంటంటే ముందుదే గుర్తుంది, వీళ్ళందరూ చెప్పారనమాట చిన్నికి ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది, మార్క్స్ బాగా వచ్చాయి కదా, చాలామంది తక్కువే వచ్చాయి, 20 లక్షల మంది అప్లై చేశారు, రాశారు, కానీ ఎగ్జామ్ పేపర్ చాలా టఫ్గా ఇచ్చాడు, చాలా కష్టంగా ఇచ్చాడు. కేటగిరీ 1 ఎగ్జాము. నాకు ఇంకా డిజిటల్ అసిస్టెంట్ కూడా నాకు ఎలిజిబిలిటీ ఉంది, కానీ నాకు అప్పుడు తెలియదు. నేనైతే అప్లై చేయలేదన్నమాట, ఓన్లీ కేటగిరీ 1 పెట్టుకున్నాను. అయితే అని చెప్పారు. ఇంకా మా డాడీకి ఆపరేషన్ జరిగింది. 24 hours తర్వాత కాన్షియస్లోకి వచ్చారు, కానీ అప్పుడు మమ్మల్ని గుర్తుపట్టలేదు. ఆయనకి మైండ్
పోయింది. అలా మేజర్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేసరికి ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది బాగానే. కాకపోతే ఆయనకి మైండ్ లేదనమాట, గుర్తుపట్టట్లేదు ఎవరిని. కానీ నాకు జాబ్ వస్తుంది అన్న విషయం మాత్రమే గుర్తుండి అక్కడ నర్సులు అందరికీ చెప్తున్నారంట, సచివాలయంలో మా అమ్మాయికి జాబ్ వచ్చింది అని చెప్పి. ఆయనకి ఆ హ్యాపీనెస్ అనేది మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయిందనమాట. అంటే మన పేరెంట్స్కి మనం ఏదైనా సాధిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందుకనే మా డాడీ మాత్రం ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకున్నారు. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక 1 మంత్కి అలా మెడిసిన్స్ వాడుతూ ఉంటే ఆయన రికవర్ అయ్యారనమాట. అప్పటికి తర్వాత రిజల్ట్స్ వచ్చాయి, నేను క్వాలిఫై అయ్యాను, నేను సెలెక్ట్ కూడా అయ్యాను. అయితే నేను పంచాయత్ సెక్రటరీ కాకుండా ఫస్ట్ ఆప్షనే నేను వెల్ఫేర్ అసిస్టెంట్ పెట్టుకున్నాను అనమాట. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఉంటుందేమో అని చెప్పి అది పెట్టుకున్నాను. కానీ జాయిన్ అయ్యాక తెలిసిందిలేండి, వేరే పనులన్నీ ఉన్నాయని చెప్పి. ఎలా అయితే నాకైతే గవర్నమెంట్ జాబ్ సాధించాను. కానీ ఫస్ట్లో పర్మనెంట్ చేస్తారా లేదా అని చాలా డౌట్స్ ఉండేవి. 2 ఇయర్స్ ప్రొబేషన్ తర్వాత అయితే మాకు పర్మనెంట్ అయిపోయింది. ఇప్పుడు పర్మనెంట్ అయ్యింది, జాబ్ చేస్తున్నాము. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ప్రాబ్లం లేదు. ఇలా నాకైతే జాబ్ వచ్చిందండి. మా పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది కూడా మా ఊర్లో నాకు ఒక్కదానికే జాబ్ వచ్చింది. చాలామంది రాశారు సచివాలయం, కానీ నాకే వచ్చింది. సెకండ్ దానిలో ఒక అతను జేఎల్ఎం వచ్చింది, లైన్మెన్, జూనియర్ లైన్మెన్ అనమాట. మా రిలేటివ్స్లోనే, మా ఇంటి దగ్గరలోనే అతనికి. అంతే, ఇంకెవ్వరికి రాలేదన్నమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంక ఇప్పుడైతే నేను జాబ్లో జాయిన్ అయ్యి 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ గవర్నమెంట్తో పాటే కదా, గవర్నమెంట్ వచ్చి 5 ఇయర్స్ అయింది కాబట్టి మేము జాయిన్ అయ్యి కూడా 5 ఇయర్స్ అవుతుందన్నమాట. నేను November 6th మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, జాయినింగ్ లెటర్ ఇచ్చారు. అది కూడా నాకు మా మండలంలోనే, మా ఊరికి 5 kilometers డిస్టెన్స్లో అనమాట నా జాబ్ కూడా. ఊరు పక్కనే జాబ్ అంటే అది ఇంకా హ్యాపీనెస్ కదా, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే ఫస్ట్లో 15,000 శాలరీ ఇచ్చేవాళ్ళు, అయినా సరే పర్మనెంట్ చేస్తారనే హోప్తోనే జాయిన్ అయ్యాము. తర్వాత పర్మనెంట్ చేశారు. ఇప్పుడు ఎంత వస్తుందని కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలా అయితే నేను ఏదేదో చేయాలనుకొని లాస్ట్కి అయితే సచివాలయం జాబ్ కొట్టాను. కానీ ఇప్పటికీ నేనైతే ఏఎస్ఓ ప్రిపేర్ అవుతాను. మళ్ళీ రాశాను పెళ్ళైన తర్వాత, కానీ అప్పుడు ఎక్కువ మార్క్స్ రాలేదు. పెళ్ళైన తర్వాత అంతగా ప్రిపేర్ అవ్వడానికి కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడేమో, ఈసారి మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ఎప్పటికైనా సరే నేను ఏఎస్ఓనే కొట్టాలి అనేది నా డ్రీమ్ అనమాట. ఎందుకంటే నాకేంటంటే మనం దేని మీద అయితే ఏదైతే చదువుకున్నామో దాని మీద జాబ్ చేస్తే మనకు ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా. నేను స్టాటిస్టిక్స్ చదువుకున్నాను, అంత యూనివర్సిటీకి వెళ్ళి స్టాటిస్టిక్స్ మీద అంత పిచ్చితో చదువుకున్నాను. కానీ చదివిన దానికి అసలు పొంతనే లేకుండా వేరే జాబ్ చేస్తున్నాను అని చెప్పి ఒకటైతే ఉంటుంది. మనకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని సాటిస్ఫాక్షన్ ఉన్నా మనకు కావాల్సింది వచ్చే వరకు మనం పోరాడాలి కదా, గివప్ ఇవ్వకూడదు. అందుకనే నేనైతే ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను. నాలాగా మీలో ఎంతమంది ఇలా ప్రిపేర్ అవుతున్నారు, ఎంతమందికి జాబ్ వచ్చింది, లేదంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమైనా టిప్స్ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. లేదంటే వేరే వీడియో అయినా చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చిందని మీకు అనుకుంటున్నాను. ఒకవేళ లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎడ్యుకేషన్ టిప్స్ కానీ, ఏమైనా స్కీమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే దాని గురించి కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.